మా తండ్రి అయిన దశరథ మహారాజు మా పినతల్లికైనా వాక్కులు వసాంగాను, అందుకే నేను వనవాసం పోతున్నాను. మీ కోడలైన జానకిదేవితోటి సంతోషముగా ఉండుడి. జలతారు వస్త్రములు ఏ మాయర నా కొడుకా, జలతారు వస్త్రములు ఏ మాయర నా కొడుకా, ఏ మాయర నా కొడుకా, ఏ మాయర నా కొడుకా, మైక చేసే ఇట్టియు కారణము తెలియదాయ, మైక చేసే ఇట్టియు కారణము తెలియదాయ, కారణము తెలియదాయ. కుమారులారా, తండ్రి మణి కిరీటములు ఏ మణిభూషణాలు ఏమని కొడుకులారా? ఓ తల్లులారా, మా తండ్రి అయిన దశరథుడు మా పినతల్లి కైకదేవికి 14 సంవత్సరాలు వనన్నవాసం పంపుటకై వాక్కులు వసంగాను కదా, తండ్రి మాటలు నిలుపుటకై నేను వరన్నవాసం పోతున్నాను. మీ కోడలైన జానకిదేవితోటి సుఖంగా ఉండు. కానవల్లవా పనతిని విడసియు నీ రేయంబగలుని యొక్క నామ శరణములై ఉండేదానని నన్ను విడిచిపెట్టి ఏలబోయావు స్వామి. నేను కూడా నీ వెంటను వచ్చేదాననుగా. ఏ సహీ సీత, నువ్వు నాయంబడి వచ్చినా అది కష్టంలో పాడేది. నేను ఒకటి చెప్పదా విను. ఏమది తెలుగు. పూలపై పాదంబు మోపె సుక్కడు నీవున్, పూలపై పాదము మోట సుక్కడు నీవు నడికాన నమ్ములా నడతుడెట్లు, నిండు వెన్నెలలోన నీ వ్రెడలు రాలేను, ఎండ వేడికి సాయించుడెట్లు, చిలుక పలుకులు విన్న నీవు ఉలికి పడేవు, సింవారు గటుల విని చెలగుడెట్లు, ఎందరున్నను సిద్ధమందు బీదిల్ల నేల, ఒంటిగా ఇపనమందు ఉంచి నిన్ను నేను పోవగదలంచినాడను, కాంతరో అత్తమామల కడ భక్తి కలిగి వారికుపచారములు చేయు వలయు పనతి. రామచంద్ర మహారాజు. ఓహో సహీ సీత, మా ఇంట వచ్చిన అతి కష్టంలో పాలైదువు. ఈ అత్తమామ సేవ చేసుకుంటా ఇచ్చటనే ఉండుము కదా, మేము వనవాసం పోయి వచ్చడము. నాదా, నేను ఒకటి చెప్తా విను. వనయమురా చంద్ర వచుటలనుట నీకిదే, అందుచేతనే నిరువజాల కూర్చోనున్నప్పుడు పండుకోనున్నప్పుడు నిరు శరణములు
నిట్టుడడుగక మేను వార్తలకునే బమల వార్తలకు నేను బ్రతుకజాలా మీ తల్లి నిజంబు నిరతమ్ము నేర్చును వదిలియు నేను నిమిషముతాల సచియుండి నా బ్రతికిన శకుని కన్నుల వలన వెదుటయుండవలనని ఎల్ల జనులు వందురు ఆశపడుతున్ననయ్యా అరణ్యమునకు వచ్చుడా నీవు నన్ను కొనిపోయేదవు ప్రాణనాదా రామచంద్ర మహారాజుకి ప్రాణేశ్వర నీవను విధముగా రేయంబగను నేను ఈ ధని స్థానంలో ఉండేదాలను ఆయన నీవు నన్ను కూడా తీసుకుపోవు స్వామి అహో సఖీమని ఏమది అటులైన రమ్ము పోరాము పదము పదులు అయోధ్యాపురి వాసులారా మేము పోయి వచ్చదమయ్యాలారా అయోధ్యాపురి వాసులారా మేము పోయి వచ్చదమయ్యాలారా అయోధ్యాపుర వాసులారా మేము పోయి వచ్చదమయ్యాలారా అయోధ్యాపురి వాసులారా మేము పోయి
మా తండ్రి వాక్కు నిలుపుటకాయి మేము 14 సంవత్సరాల వరణ్యవాసం పోతున్నాము. నన్ను చూసిన విధముగా నా తమ్మునైన భర్తని చూసి రాజ్యం పరిపాలన చేయమని బోధించుము. సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసమును నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసమును కైకవరము సేకాననకే గల కైకవరము సేకాననకే గల కైకవరము సేకాననకే గల కైకవరము సేకాననకే గల కనబడుతున్నది గంగా నదియు కనబడుతున్నది గంగా నదియు కనబడుతున్నది గంగా నదియు కనబడుతున్నది గంగా నదియు అందున జలముల తానము చేసి అందుల జలముల తానము చేసి అందున జలముల తానము చేసి అందుల జలముల తానము చేసి పొంగు సుబోధము పొలతిర మనము పొంగు సుబోధం పొలతిర మనము పొంగు సుబోధము పొలతిర మనము పొంగు సుబోధం పొలతిర మనము సీతాలక్ష్మణ శీఘ్రముగాను సీతాలక్ష్మణ శీఘ్రముగాను నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసమును నీతి తోడ వనవాసముకును నీతి తోడ వనవాసమును యోగి సుబోధము పొలతిర మనము పొంగు సుబోధం పొలతిర మనము ఆహా, హే పురాతనులారా సభసాదులారా, సీత సహి సీత సహోదర లక్ష్మణ, ఈ గంగని చూడు ఎంత అందంగా ఉన్నదో. ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా ఘనమైన ఈ గంగా మన దాట మన వశమా ఘనమైన ఈ గంగా నది దాట మన వశమా కనుగొంటివా జానకి ఆ గంగ నది కనుగొంటివా జానకి ఆ గంగా నది కనుగొంటివా లక్ష్మణ ఆ గంగ నది కనుగొంటివా
సహోదర లక్ష్మణ, ఈ గంగని చూడగా ఎంత అందంగా ఉన్నదో చూడుము. ఈ గంగ దాటించేవారు ఎవరు లేరు కదా. ఇచ్చట అడిసేపు విశ్రాంతి తీసుకొని ఆ తదుపరి పోదాము పదము. సరే నాన్న. కుమారా రామచంద్ర, మీరు 14 సంవత్సరములు మీరు 14 సంవత్సరములు వరణవాసం పంపి నేను ఎలా జీవించగలుగుతాండి? అహో రామ రామ రామ, అడవి పడితి వాహా బాలక, నీవు ఆనందముగ రాజా మేలక. 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 అడవి పడితి వాహా బాలక, నా నోట నిన్ను బొమ్మన్ననా, కొడుక నాకి వరములు ఇచ్చేనంటిరా. నా నోట నిన్ను బొమ్మన్ననా, కొడుక నాకి వరములు ఇచ్చేనంటిరా. నా నోట నిన్ను బొమ్మంటినా, కొడుక నాకి వరములు ఇచ్చేనంటిరా. నా నోట నిన్ను బొమ్మన్ననా, కొడుక నాకి వరములు ఇచ్చేనంటినా. నా నోట నిన్ను బొమ్మంటినా. సాకుకారగు వీర సుందర, ధర్మపురి స్వామి వలె రాజా మేలక. సాకుకారగు వీర సుందర, ధర్మపురి స్వామి వలె రాజా మేలక. సాకుకారగు వీర సుందర, ధర్మపురి స్వామి వలె రాజా మేలక. పుత్రరగు వీర సుందర, ధర్మపురి స్వామి వలె రాజా మేలక. పుత్రరగు వీర సుందర. ఆహా కుమార రామచంద్ర, మిమ్మల వరణవాసము పంపి నేను ఎలా జీవించగలుగుతాను? రామ రామ. పోయిద్దా పోయిద్దా పోతుందా? నన్ను పిలిపించిన కారణం ఏంటో వినయించు. తల్లి, మా అన్న జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రుడు ఉండగా నాకు పట్టాభిషేకం ఎలా కట్టగలుగుతుంది? వలదు వలదు. కుమారా, మీ అన్నగారిని 14 సంవత్సరములు అరణ్యవాసం పోయినాడు, అందుకని నీకు పట్టాభిషేకం కావించుగా. చీ, ఎంత దుర్మార్గాలు తల్లి. ఈ బాణంతో నేను దించుడు కానీ తల్లిని దూషించకూడదని ధర్మశాస్త్రం చెప్పి ఉన్నదే. నేను కూడా అమ్మాయి పడే కుమారా, నీ మీద భ్రాంతి చేత ఇట్టి వరములు కోరుకుంటుంది, కానీ దైవ భావం లేదు. సరే, అట్లయితే నీ ఇష్టము, వెళ్ళు. ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి నాకి ప్రభుత్వము మాయన్నలేని, ఏటికి రాజభోగము మాయన్నలేని, ఏటికి రాజభోగము మాయన్నలేని, ఏటికి రాజభోగము మాయన్నలేని, ఏటికి రాజభోగము మాయన్నలేని, ఏటికి పనికి రాని తోటి నింద, ఏ పనికి రాని ఎల్లదెల్లతోటి నింద, ఏటికి పనికి రాని తోటి నింద, ఏటికి పనికి
అన్నయ్య రామచంద్ర, నా యందు దయలేక నన్ను విడిచి వెళ్ళిపోతుందిగా నేను కూడా నీ జాడల్నే వచ్చివాడను. శ్రీరామచంద్రుడెటు వాయనో మన సురజన పరిపాలనో అన్నయ్య నీకు ఇదే వందనం. చల్లగా వర్ణిలు నీ నామం తలుస్తూ నాయన గారు గర్తించరు. ఆహా నన్ను కన్న తండ్రి, ఆహా నన్ను కన్న తండ్రి, ఆ జనక నన్ను మరచి ఇంటివని నేనెట్ట తాళగలను నాయన నన్ను గన్న తండ్రి ఇలలో. ఆహా నాయన గారు మమ్ము విడనాడిపోతిరా తండ్రి, నేను ఏ రీతిగా బతకగలను తండ్రి. ఆహా తండ్రి. అన్నయ్య రామచంద్ర, దుఃఖించముకులేము, మన పురమ్ముకు పోదాము రా. తమ్ముడా భర్త, నేను ఒకటి చెప్పేదా విను. తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చి, తండ్రి ఆజ్ఞను శిరమున దాల్చి వచ్చి ప్రతిజ్ఞ నెరవేర్చుకొనని ఆ పట్నమందు మరలపురము కరిగిన శిరము వెత్తి భజలమోములు గాంచగా వలయు పడునే. తమ్ముడా, తండ్రి వాక్కును నిలబెట్టి పురముకు రాగలను, అంతవరకు నువ్వే రాజ్యాన్ని పరిపాలించుతూ నుండు కదా. కేశవంతి నీ కోపము నా మీద, కేశవంతి కోపము నా మీద, చేసితి నీ కపకీర్తి గాదా, చేసితి నీ కపకీర్తి గాదా, చేసితి నీ కపకీర్తి గాదా, చేసితి నీ కపకీర్తి గాదా. రామనామనే గిరి మర్యాద,
దశరథ నందన దానవ మర్దన భార్య చూపుమంటే ఓ రామ భార్య చూపుమంటే ఓ రామ ఓ చూపుమంటే ఓ రామ ఓవ చూపుమంటే ఓ రామ దరికి చేర్చుమంటే ఓ రామ హరికి చేర్చుమంటే ఓ రామ కేశవని కోపము నా మీద కేశవని కోపము నా మీద చేసి నీ కపకి తీగాల చేసిదని కీర్తిగాల. అన్నయ్య రామచంద్ర నీవు నాపై కోపించిన నేనేం చేయవాడను మన పురాణం కూడా ఆహా తమ్ముడా నేను ఒక ఉపాయం చెప్పదా వినుము నీవు నా పాదకులు కొనిపోయి పీఠమందించి అభిషేకించి నందిగామంలో నివసించి ఆ సత్య రాజ్యము పాలించుము నేను వచ్చేంత వరకు నీవే రాజ్యము పరిపాలించుము ఇదిగో నా పాదకులు నీ అన్నయ్య రామచంద్ర 14 సంవత్సరాలు గడిపిన తరిపది నువ్వు రానిచో అగ్నిగుండం చింతపరచుకొని అందులో పడి మరణించాను కదా తమ్ముడా 14 సంవత్సరాలు గడిచిన తదుపరి తప్పగా వచ్చును నువ్వు చక్కగా రాజ్యం వేరుకుంటూ ఉండదు సరే అన్నయ్య దొరికను నీటికి దొరికను దొరికెను